హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పచ్చ మీడియాకి అలాగే తెలుగుదేశం వాళ్ళకి ఏమీ వేరే పని ఉండదండి. అందులో జనసేన వాళ్ళు కూడా కలిశారు. కుటుంబాలని విడదీయడం, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, దాన్ని రాజకీయం కోసం వాడుకోవడం, వాడుకొని విమర్శలు చేసి తద్వారా ఇంకా ఎక్కడ ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం. కొంచెమైనా మానవత్వంతో ఆలోచించమని ఈ పచ్చ మీడియాకి, ఆ పచ్చ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి చెప్తున్నాను. అసలు ముద్రగడ పద్మనాభం గారికి వారి కుమార్తెకు మధ్య చిచ్చు పెట్టింది జనసేన వాళ్ళు. జనసేన పార్టీలోకి మేము తీసుకుంటాము అని చెప్పేసి ఐ థింక్ ముద్రగడ గారి కుమార్తె పేరు కాంతి, వారి భర్తను మేము తీసుకుంటామని చెప్పేసి ఆ కుటుంబంలో అగాధం ఏర్పడేలాగా చేసింది జనసేన వాళ్ళు. అసలు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయే ముందు వారు విషయాలు చెప్పారని నేను కూడా మీడియాలో చూశాను. ఒకటి, నన్ను ఖననం చేయకండి, పూడ్చిపెట్టండి. అలాగే నా మరణానంతరం నా భార్యకి ఏ కార్యక్రమాలు చేయకండి, అంటే బొట్టు తీయడము, గాజులు పగలగొట్టడం ఇటువంటివి చెయ్యకండి. నాకు పెద్ద కర్మ, చిన్న కర్మ అనేటివి చేయకండి. అండ్ నా పార్థివ దేహాన్ని చూడడానికి నా కుమార్తెను అనుమతించకండి అని చెప్పేసి ముద్రగడ పద్మనాభం గారు తన సన్నిహితులతో వాళ్ళతో చెప్పారని చెప్పేసి నేను కూడా చూశాను. అండ్ ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. అండ్ అక్కడ ఆ గ్రామస్తులు కానీ, ముద్రగడ అభిమానులు కానీ వారు అక్కడ అడ్డుకున్నారన్నది కూడా నేను చూశానండి. ఇక్కడ నేను ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అని నేను మాట్లాడట్లేదండి. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన విషయము అండ్ ఆల్సో భావోద్వేగాలతో కూడుకున్న విషయము, కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇక్కడ నేను ముద్రగడ పద్మనాభం గారు చేసింది రైటా, లేకపోతే వారి కుమార్తె చేసింది రైటా అన్నది నేను మాట్లాడదలుచుకోలేదు. ఇక్కడ వాళ్ళ కుమార్తెను నేను చెడ్డగా చూపించే ప్రయత్నం కూడా చేయను. రాజకీయాలు మాట్లాడాలంటే ఆమె జనసేనకు సపోర్ట్ చేస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. రాజకీయాలు మాట్లాడాలంటే ఇంకొక వేదిక పైన ఇంకొకసారి మనం మాట్లాడవచ్చు. కానీ నిస్సిగ్గుగా నేను ఒక వీడియో చూశాను. వెంకటకృష్ణ అలాగే ఇతర ఎల్లో మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూతురు వచ్చి తన తండ్రిని చివరి చూపు చూసుకుంటుంటే ఆపారు, అడ్డుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సిగ్గుండాల. మనుషులై జన్మెత్తితే కొంచెమైనా విలువలన్నవి ఉంటే సిగ్గు శరం అనేది ఉండాలి. సిగ్గు శరం అనేది ఉండాలి. ఎవరు ఎవరిని ఆపరు. అది ముద్రగడ పద్మనాభం గారి చివరి కోరిక అని చెప్పేసి అక్కడ వాళ్ళ గ్రామస్తులు, బంధువులు వాళ్ళు చెప్తున్నారు. నెల రోజులు ముద్రగడ గారు హాస్పిటల్లో ఉంటే వారి కుమార్తె వెళ్ళి చూడలేదు, బాగోగులు చూసుకోలేదు అని నేను కూడా మీడియాలో చూశాను. అలాగే గతంలో ముద్రగడ పద్మనాభం గారు స్వయంగా చెప్పిన విషయం, అది రికార్డెడ్. నా భార్యకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నేను హైదరాబాద్ వెళ్తే, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే, అంటే నా కుమార్తె నా అల్లుడు ఇంటికి వెళ్తే 5 నిమిషాలు కూడా నన్ను లోపలికి రానివ్వలేదు. అది వాళ్ళు చేసిన విషయము. అండ్ ఇక్కడ ఎవరికి సింపతి కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదని గతంలో స్వయంగా ముద్రగడ గారు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళ గ్రామస్తులు వాళ్ళు రానివ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? వారి బంధువులు, వాళ్ళ గ్రామస్తులు వారి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారితో వాళ్ళ గ్రామస్తులు ట్రావెల్ చేసినంత ఎవరు చేయలేదు. సొంత తండ్రిలాగా చూసుకున్నారు ముద్రగడ పద్మనాభం గారిని ఆ గ్రామస్తులు. వాళ్ళ కూతురైనా చూసుకుందో లేదో కానీ గ్రామస్తులు చూసుకున్నారు. వారికి అండగా నిలిచారు. ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో 2014-19 మధ్యలో ఈడ్చుకుంటూ వాళ్ళ భార్యను, కొడుకుని కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఏమే దానా అని లకారాలతో తిట్టాడు ఆ పోలీసు వ్యక్తి అని చెప్పేసి గతంలో ముద్రగడ పద్మనాభం గారే స్వయంగా చెప్పారు. ఇవన్నీ జరిగినప్పుడు కూడా వాళ్ళ గ్రామస్తులు, వాళ్ళ బంధువులు ముద్రగడ పద్మనాభం గారికి తోడుగా ఉన్నారు, అండదండగా ఉన్నారు. వారి కుమార్తెను రానివ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది? ఒక ఆర్గ్యుమెంట్ సేక్ మాట్లాడదాం. అలా రాకోకుండా చేస్తే, ఒకవేళ చేస్తే దీన్ని రాజకీయం చేయాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా. అది తెలిసి కూడా మేము చేస్తామా? అంటే సైకోల్లాగా బిహేవ్ చేస్తున్నారండి ఈ పచ్చ మీడియా వాళ్ళు. ఆ వెంకటకృష్ణ వచ్చేసి వాళ్ళ కూతుర్ని చివరి చూపు కూడా చూపించరా, అది ఇది. నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. సీసీ ఫుటేజ్ ఉంది కదా, హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. ఎన్ని రోజులు వచ్చి వాళ్ళ కుమార్తె హాస్పిటల్లో వాళ్ళ తండ్రి బాగోగులు చూసుకుందో బయటపెట్టు వెంకటకృష్ణ, బయటపెట్టు. ఇది నేను మళ్ళీ ఇక్కడ వాళ్ళ కూతుర్ని ఏదో చెడ్డగా చూపించాలనే ఉద్దేశంతోనే మాట్లాడట్లేదు. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం.
స్వయంగా ముద్రగడ గారు చెప్పారు. మా కుమార్తె గాని, అల్లుడు గాని మమ్మల్ని పట్టించుకోలేదు. నా చివరి చూపు చూడడానికి వాళ్ళు రావద్దు, వాళ్ళని అనుమతించొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుటుంబ వ్యవహారాలతో సంబంధం లేదు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేది ఈ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఆ పచ్చ మీడియా. మా జగనన్న కుటుంబంలో అట్లే చిచ్చు పెట్టారు. ఏమేం మాయ మాటలు చెప్పినారో షర్మిలమ్మకు, ఏమేం చేసినారో. ఫస్టు పచ్చ మీడియాలో ఒక వార్త వచ్చింది. షర్మిల గారు కొత్త పార్టీ పెడతారు తెలంగాణలో అని ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నేనే వీడియో చేసి ఖండించిన. బుద్ధుందా లేదా, ఏం మాట్లాడుతున్నారు, మా కుటుంబం అంతా ఒక్కటే అది అన్నట్టు జరిగింది. నెక్స్ట్ జెండా ఆవిష్కరణ ఫలానా డేట్ అంటాడు ఏబీనోడు, అది అలాగే జరిగింది. పార్టీ పేరు ఆవిష్కరణ ఫలానా రోజు అంటాడు, అది అలాగే జరిగింది. తరువాత మా షర్మిలమ్మ పోయి ఏబిఎన్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తారు. ఎవరు కుటుంబాలను చెడగొడుతున్నారు, చిచ్చు పెడుతున్నారు. అసలు ఆ జన్మాంతం రాజశేఖర రెడ్డి గారు పచ్చ మీడియాతో, పచ్చ పార్టీతో పోరాడితే వాళ్ళు మాయమాటలు చెప్పి షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని విడదీసి షర్మిల గారికి మేము అండదండలు ఇస్తామని చెప్పి ఇప్పుడు షర్మిల గారి భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది పచ్చ మీడియా. ఎస్, నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేకపోతే జనసేనను కానీ విమర్శిస్తే ఒక్క వార్త, ఒక చిన్న హెడ్డింగ్ కూడా రాదు ఈ పచ్చ మీడియాలో, రాదు. ఆమె ట్విట్టర్లో పెడుతుంది, నేను ఎన్నోసార్లు చూశాను, కానీ పచ్చ మీడియాలో రాదు. ఎవరిని, చంద్రబాబు నాయుడిని లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శిస్తే. జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న మాట అన్నారనుకోండి షర్మిల గారు, తాటికాయ అంత అక్షరాలతో పేపర్లలో గంటలు గంటలు డిబేట్లు ఇవన్నీ జరుగుతాయి. సో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు షర్మిల గారిని కూడా రాష్ట్ర ప్రజలు తిట్టుకోవడానికి కారణం పచ్చ మీడియా. ఏమనుకున్నారు తెలుసా, ఎలాగూ సాక్షిలో రాదు, మేము ఓపెన్గా చెప్తున్నాం, ఆమె మాట్లాడుకున్నా మేము వెయ్యం, అది ఓపెన్. ఇంకా పచ్చ మీడియాలో కూడా రాదు, ఆమెకు సొంత మీడియా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఏమనుకుంటున్నారు, షర్మిల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎందుకు అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అనేది రాష్ట్ర ప్రజలంతా ఫిక్స్ అయ్యారు. ఆమె 2 ఏళ్ల నుంచి పీసీసీ అధ్యక్షురాలు ఉంది, 2.5 సంవత్సరాలు, ఎందుకంటే ఎలక్షన్ ముందే జనవరిలో ఎప్పుడో అయింది. ఒకటంటే ఒక ఉద్యమం చేసిందా, ఒకటంటే ఒక ప్రజల్లోకి వెళ్ళి ఏదైనా సక్సెస్ అయిందా, ఒక కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసిందా, జరగదు. ఎందుకంటే ఆమెకు మీడియా సపోర్టు ఉండదు. మీడియా సపోర్ట్ ఎప్పుడు వస్తుంది, మీ అన్నం తిట్టు మేము రాస్తాం. ఇది కుటుంబాల్లో చిచ్చు పెట్టడం కాదండి. ఇప్పుడు మళ్ళా ఏంది, ఇప్పుడు ఈ పచ్చ మీడియా వాళ్ళ ప్రకారం అంట ఆమె వచ్చినా కానీ మేము అడ్డుకున్నామంట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చూపించడం. మనుషుల్లాగా బతకండి రా, దున్నపోతుల్లాగా, పందుల్లాగా కదరా, మనుషుల్లాగా బతకండి రా ప్లీజ్. ఒక్కసారైనా మనుషుల్లాగా బతకండి. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి ఈ కొంపలో కుంపట్లు పెట్టే బతుకులేం బతుకులు రా మీ బతుకులు. ఛీ, అసహ్యం వేస్తుందండి. అంటే ఐఎమ్ సారీ టు సే దిస్. అక్కడ వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉన్నారు, వాళ్ళ కూతురు కూడా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ఈ డ్రామాలన్నీ అవసరమా? మనుషుల్లాగా బతకండి. పచ్చ మీడియా వాళ్ళకి చెప్తున్నా, కుక్కల్లాగా, జంతువుల్లాగా, దున్నపోతుల్లాగా, బరెగొడ్లాగా కాదు, మనుషుల్లాగా బతకండి.